शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు 12వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇక కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు పంచమ షష్టమ స్థానాలలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి, ఉభయ కేంద్రాధిపతి అయినాడు. అలాంటి గురువు గోచార రీత్యా 9వ స్థానంలో సంచరించడము అనుకూలమైనటువంటి సంచారం కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత, అనుగ్రహము ఈ మాసంలో ఉంది. ఇక శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యారాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని అనుకూలంగా ఉన్నారు. రాహు, కేతు ప్రతికూలంగా ఉన్నారు. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమాధిక ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక 3-4 వారాలలో సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. 3-4 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులకు మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి విముక్తులవుతారు. స్నేహితుల మూలకంగా మీకు కొంత కలిసి వస్తుంది. అయితే పూర్వం ఉన్నటువంటి సమస్యలకు ఈ మాసంలో కొన్ని పరిష్కారం లభిస్తుంది. ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు దూరమవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, పై అధికారులతో కానివ్వండి, మీకు బాగా స్నేహం పెరుగుతుంది, సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో రెట్టింపు ఉత్సాహంతో మీరు పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తదనుగుణంగా మీ చేస్తున్నటువంటి పనులను గుర్తిస్తారు. ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉన్నతమైనటువంటి పనులను మీకు అప్పచెప్పే అవకాశాలు కూడాను ఉన్నాయి. ఇకపోతే ఇంటి వాతావరణము కొంత చర్చలకు, మానసిక ఇబ్బందులకు కొంత దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకండి. మీకు అవసరం అనుకుంటేనే ఆ విషయం గురించి భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో చర్చించండి. లేని పక్షంలో దాన్ని ఇగ్నోర్ చేయండి. అనవసరంగా మనము ఆ చర్చించుకుంటూ కూర్చున్నట్టయితే వాదము పెరిగిపోవడము, వాదోపవాదాల మూలకంగా మనం ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కనుక అలాంటి వాటి నుండి మీరు దూరంగా ఉండండి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కొంత మంత్ ఎండింగ్లో ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల మూలకంగా పనులు నెరవేరుతాయి. కార్యసాఫల్యత గోచరిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. భూములను కొనుగోలు చేయడము, వాహనాన్ని కొనడము, ఇలాంటివి మీరు చేపట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
సాహసించి పనులు చేయకుండా కొంత సంయమనంతో ఉన్నట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు స్థానచలనం గోచరిస్తుంది. అది కూడాను మీకు అనుకూలమైనటువంటి ప్రాంతాలకే, అనుకూలమైనటువంటి స్థలంలో మిమ్మల్ని నియోగించడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనడంలో కొంత జాప్యం జరిగినా కూడాను కావలసినటువంటి వస్తువులను తప్పకుండా మీరు కొనుగోలు చేస్తారు. సాహిత్య, సినిమా, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ మాసం. వాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది, ఆదాయం కూడాను పెరుగుతుంది, కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ఈ మాసంలో మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేవు. కొత్త పనులపై మనస్సు నిలుపుతారు. కొత్తవి ప్రారంభించాలి అనేటువంటి ఒక ఉత్సుకతో ఉంటారు. అయితే ఈ మాసంలో ముఖ్యంగా రాహువు కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు కేతువు ప్రతికూలంగా ఉండడం మూలకంగా మీకు వ్యాపారము, పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వారికి కొంత ఇబ్బందులు, భార్యాభర్తలకు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావడము, మానసికంగా ఇబ్బందులకు గురి కావడము, అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడము, ఇలాంటివి కొన్ని ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు కేతువులకు మీరు తప్పకుండా పరిహారం చేసుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీరు 3 ప్రదక్షిణాలు చేస్తూ ఆ అమ్మవారి విగ్రహం చుట్టూ, దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు మనస్సు ఆ అమ్మవారి పైననే నిలిపి మీరు ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మీకు భయము, ఆందోళన ఇవి లేకుండా ఉంటాయి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు చదువుకున్నట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. ఎన్ని ఇబ్బందులైనా కూడాను ఎదుర్కొనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని అమ్మవారు కల్పిస్తారు. కాబట్టి తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక సుబ్రహ్మణ్య స్వామిని కూడాను కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళినట్టయితే స్నేహితులతో, దగ్గర వారితో, బంధువులతో సఖ్యత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అది సమాజంలో, సంఘంలో మనకు చాలా అవసరం కనుక, మనిషి సంఘజీవి కనుక అందరి లోపల మనము మూవ్ కావాల్సి వస్తుంది. ఎవరిని కాదని మనం పనులు చేయలేము. కనుక అందరినీ కూడాను కలుపుకొని పనులు చేయడానికి మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము లాభిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, మూలమంత్రాన్ని పారాయణం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చినాయి. ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసము మాఘమాసంతో మనకు లింక్ అయి ఉంది. మాఘమాసం ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి మాసం కూడాను ప్రారంభమైంది. కనుక ఈ ఫిబ్రవరి మాసం లోపల 2వ తారీఖున వసంత పంచమి. ఇది చాలా ఆస్పీషియస్ డే, అంటే మీకు చాలా అనుకూలమైనటువంటి దినం, పవిత్రమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెబుతుంది, ఋషిప్రోక్తం గనక ఈ వసంత పంచమిని మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి రోజు. సరస్వతి అమ్మవారిని పూజించండి. చిన్న పిల్లలకు ఈ రోజున మీరు అక్షర స్వీకారం, విద్యారంభం చేసినట్టయితే వాళ్ళు మంచి ఉన్నత విద్య లోపల సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా బాగా ఉంటుంది. కనుక ఈ వసంత పంచమి రోజున విద్యార్థులు తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏదైనా కూడాను మీరు ప్రారంభించినట్టయితే మీకు 100% అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
తర్వాత ఈ వసంత పంచమి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దినం. ఇది వ్యాపారస్తులకు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటువంటి వాళ్ళకు కానివ్వండి, తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తమై ప్రయాణానికి ఉద్యుక్తులైనటువంటి వారికి కానివ్వండి, నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించడానికి కానివ్వండి, ఈరోజు బాగా మంచి రోజు కాబట్టి ఈ రోజును మీరు ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని, దుర్గామాతను పూజించినట్టయితే తప్పకుండా మీ రాశి ప్రకారంగా ఏవైతే గ్రహాలు అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నాయో వాటి మూలకంగా ఉద్భవించేటువంటి ఫలితాల నుండి మీరు విముక్తులవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ 4వ తారీఖు రోజున రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ఏం చేయాలి? రథసప్తమి అనేటువంటిది కూడాను చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడిని పూజించాలి. సూర్య భగవానుడికి ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ యొక్క జీవితము ఈ సంవత్సర పర్యంతము శారీరక ఇబ్బందులు లేకుండా, మానసిక ఇబ్బందులు లేకుండా చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. గనక ఈ రథసప్తమి నాడు కూడాను మీరు ఆ సూర్యనారాయణుడికి మీరు నమస్కారం చేసుకోవడము, సూర్యుడిని పూజించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మూడవది భీష్మ ఏకాదశి. 8వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి వస్తుంది. ఆ భీష్మ పితామహుడి నిమిత్తమై ఆ రోజు మనము ఉపవాసం ఉన్నట్టయితే మనకు అఖండమైనటువంటి ఆయుర్దాయము పెరుగుతుంది. అంటే లైఫ్ స్పాన్ కొరకు మనము ఈ భీష్మ ఏకాదశిని పాటించినట్టయితే ఆ భీష్మ పితామహుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. మనము కోరుకున్నటువంటి విధంగా మన జీవితము ఉంటుంది. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత 12వ తారీఖు నాడు మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రోజున ఎవరైతే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తటాక స్నానాలు ఇవి ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడాను దూరం అయిపోతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ గంగామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు రుగ్మతలు లేకుండా ఉంటాయి. కనుక మాఘ పూర్ణిమ నాడు ఆ నదీ స్నానాలను ఆచరించండి. ఇక 16వ తారీఖు ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయము అయిన తర్వాత, చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు ఆ ఉపవాసాన్ని త్యజించి భుక్తము అంటే మీరు భుజించినట్టయితే ఆ సంకట వినాశ గణపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. కనుక ఈ సంకష్టహర చతుర్థిని కూడాను పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పండుగ, పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. 26వ తారీఖు రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ మహాశివరాత్రి అనేటువంటిది ఆ భగవంతుడు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజుగా మనకు శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వకాలాన్ని ఆచరించినట్టయితే ఆ మహాశివరాత్రి యొక్క ఆచరణ మూలకంగా మీ లోపల ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరమైపోయి అఖండ ఆయుర్దాయాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే లింగోద్భవ కాలం లోపల మనము ఆ భగవంతుణ్ణి అర్చించడము, అభిషేకం చేయడము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఎవరైతే అర్ధరాత్రి నిశీత కాలంలో ఆ భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో
వాళ్లకు అపమృత్యు దోషాలు, ఆ మృత్యు దోషాలన్నీ కూడాను పోతాయి. అంటే అకాల మృత్యువు అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఆ భగవంతుణ్ణి ఎవరైతే నిశీత కాలంలో పూజిస్తారో, మొత్తం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిశీత కాలంలో పూజించి తెల్లవారితే పూజించాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు అన్నీ కూడాను సుఖమయమైనటువంటివి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని ఆచరించినట్టయితే మీ రాసుల ప్రకారంగా, మీ జన్మరాశి ప్రకారంగా అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావము దూరమైపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం.